రాజమహేంద్రవరంలో అడిగిడిన ప్రతి ఒక్కరూ వీరేశలింగం పెరిగిన ప్రాంతంగా అపూర్వంగా చూస్తారు. కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశీలి, తొలి తెలుగు పరిశోధనాత్మక జర్నలిస్టు, సాహితీ వ్యాసంగంలో ఎన్నలేని కృషి చేశారు. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో పున్నమ్మ సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లాలోని కందుకూరు నుండి వలస రావడంతో వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది. వీరేశలింగానికి 4 ఏళ్ల వయసులో తండ్రి చనిపోయారు. పెదనాన్న, నాయనమ్మల పెంపకంలో అల్లారు ముద్దుగా పెరిగారు. తన 13వ ఏట రాజ్యలక్ష్మమ్మ అనే 8 ఏళ్ల అమ్మాయితో బాల్య వివాహమైంది. పెద్దయ్యాక వీరేశలింగం దురాచారాల నిర్మూలనకే కృషి చేశారు. చదువుకునే రోజుల్లోనే 2 శతకాలు రాసిన గనుడు కందుకూరి. ఆయన జీవితం సంఘ సంస్కరణ, సాహిత్య కృషులతో పెనవేసుకుపోయింది. ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలతో పాటు సంఘ సంస్కరణ భావాలను బోధించారు. స్త్రీ విద్యకై ఉద్యమించి ప్రచారం చేయడమే కాక బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహవిద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటారని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవారు. నాటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసేవారు. కాపురాలకు వెళ్లకముందే భర్తలు చనిపోయి వితంతువులై అనేక కష్ట నష్టాలు ఎదుర్కొనేవారు. వీటిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేయడమే కాకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా ఆచరణలో పెట్టారు. తెలుగు భాషలో ప్రచురితమైన తొలి స్వీయ చరిత్ర కందుకూరి వీరేశలింగం రాసిందే. తెలుగులో తొలి నవల రాసిన వ్యక్తిగా చరిత్రకెక్కిన కందుకూరి తెలుగులో తొలి ప్రహసనం రాసిన ఘనత కూడా సొంతం చేసుకున్నారు. తెలుగు నేల మీద సంఘ సంస్కర్తల జాబితాలో కందుకూరి వీరేశలింగానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పిల్లలకు పాఠాలతో పాటు సంఘ సంస్కరణ భావాలను బోధించేవారు. సమాజంలోని దురాచారాలకు వ్యతిరేకంగా తన భావాలను వ్యాప్తి చేయడానికి ఆయన 1874 అక్టోబర్లో వివేకవర్ధిని అనే పత్రికను ప్రారంభించారు. సంఘంలోని సమస్యలను, ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిని ఎత్తిచూపటం, దురాచారాల నిర్మూలన, అవినీతి పరులను సంఘం ముందు పెట్టడం వివేకవర్ధిని లక్ష్యాలని మొదటి సంచికలోనే తెలియజేశారు. ఆ పత్రిక కోసం పరిశోధనాత్మక కథనాలు చేసిన తీరు నేటి సమాజానికి కూడా ఆశ్చర్యం కలిగించే స్థాయిలో ఉంటాయి. తెలుగు పత్రికా రచనలో తొలుత పరిశోధనాత్మక రచనలు చేసింది కందుకూరి వీరేశలింగమే. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా 5 ఏళ్లు పనిచేశారు. అన్నిటికీ మించి మహిళోద్ధరణకు కందుకూరి విశేషంగా ప్రాధాన్యమిచ్చారు. బాల్య వివాహాలు ఎక్కువగా జరిగిన నాటి కాలంలో వితంతువుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వితంతు పునర్వివాహాలు జరిపించారు. సంఘ సంస్కరణ విషయంలో మాటలతో సరిపెట్టకుండా చేతల్లో చూపెట్టడం కందుకూరి ప్రత్యేకత. రాజమండ్రిలో తన స్వగృహంలోనే తొలి వితంతు వివాహం చేశారు. అయితే ఆనాడు అనేక అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అతి రహస్యంగా ఈ వివాహం జరిపించారని అక్కడ వారు చెప్తూ ఉంటారు. స్త్రీ బయటకు వెళ్లి చదువుకునే అవకాశం కూడా లేని రోజులవి. ఆ పరిస్థితుల్లోనే ధవళేశ్వరంలో బాలికా పాఠశాల ప్రారంభించారు కందుకూరి. కానీ ఆ పాఠశాలకు వెళుతున్న వారిని వేశ్యలుగా హేళన చేసిన రోజులు కూడా అవే. అలాంటి రోజుల్లో వితంతు వివాహాలు చేయించడం మామూలు విషయం కాదు. అయినా సరే సాహసం చేసి వివాహాలు చేసేవారు. చాలా మంది విద్యార్థులు వీరేశలింగానికి అండగా నిలవడంతోనే గోగులపాటి శ్రీరాములు అనే వ్యక్తితో గౌరమ్మ అనే యువతికి పునర్వివాహం చేయగలిగారు. కందుకూరి వీరేశలింగం ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం స్థాపించారు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలైంది. సమాజ సేవ కోసమంటూ 1905 హితకారిణి సమాజం అనే సంస్థను స్థాపించి తన యావదాస్తిని ఇచ్చేశారు. బెంగళూరు సహా వేరే ప్రాంతాల్లో ఉన్న ఆస్తులన్నీ ఆ సంస్థకి రాసిచ్చేశారు. మొత్తం 130కి పైగా గ్రంథాలు రాశారు. ఆయన రచనల్లో రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజ పూర్వ దేశయాత్రలు వంటివి ప్రముఖమైనవి. అనేక ఆంగ్ల సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. స్వీయ చరిత్రతో పాటు ఆంధ్ర కవుల చరిత్రను ఆయన ప్రచురించారు. మంచి చేస్తే విమర్శలు తప్పవన్నట్టు కందుకూరి తీరు పట్ల ఆ రోజుల్లో తీవ్రమైన విమర్శలుండేవి. కందుకూరికి అటు వ్యతిరేకంగా ఇటు పోటీగా కొక్కొండ వెంకటరత్నం హాస్యవర్ధిని అనే పత్రిక ప్రచురించారు. హాస్యవర్ధిని పత్రికకు పోటీగా కందుకూరి హాస్య సంజీవని అంటూ మరో హాస్య పత్రికను తీసుకొచ్చారు. తెలుగులో మొట్టమొదటి ప్రహసవాన్ని కందుకూరి ఈ పత్రికలోనే ప్రచురించారు. ఎన్నో వ్యంగ్య రూపకాలు ఈ పత్రికలో ముద్రించేవారు. కందుకూరి మీద అనేక విమర్శలు చేసిన వారిలో నాలం కృష్ణారావు, దిగవల్లి వెంకట శివరావు వంటి వారు ఉన్నారు. హేతువాద దృక్పథంతో బాల్య వివాహాలు, కుల వివక్ష వంటి అనేక అంశాలపై వీరేశలింగం పనిచేశారు. వితంతు వివాహాలు జరుపుతున్న సమయంలో అనేక ఆటంకాలు కూడా ఎదుర్కొన్నారు. అవమానాలకు కూడా గురయ్యారు. కందుకూరితో పాటు తొలి వితంతు వివాహానికి వెళ్లిన అందరినీ ఆనాటి సమాజంలో వెలివేసిన ఆయన వెనకడుగు వేయలేదు. ఎంత ప్రతిఘటన ఎదురైనా పట్టుబట్టి సుమారు 40 వితంతు వివాహాలు జరిపించారు. వంటవాళ్ళు, నీరు తెచ్చేవారు ఆయన ఇంటికి రాకపోయినా
తను అనుకున్నది సాధించే వరకు ఊరుకునేవారు కాదు వీరేశలింగం. చదువుకునే రోజుల్లోనే 2 శతకాలు రాసిన గనుడు కందుకూరి. వివేకవర్ధినిలో సులభ శైలిలో రచనలు చేశారు. వ్యవహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకరు. కందుకూరి వీరేశలింగం స్థాపించిన హితకారిణి సమాజం ప్రస్తుతం దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. ఈ సంస్థ మొత్తం 8 విద్యా సంస్థలు నడుపుతోంది. వీటిలో 4000 మంది విద్యార్థులు ఉన్నారు. మరో అంశంతో మళ్ళీ ముందుకొద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.